హాయ్ గైస్, ప్రతి ఒక్కరికి హౌస్ అనేది క్లీన్గా ఉండాలని ఉంటుంది. సో బట్ మనం ప్రతిసారి దాన్ని క్లీన్ చేయాలంటే మాన్యువల్గా అసలు అవ్వని పని. సో ఆ సమయంలో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే వాక్యూమ్ క్లీనర్స్ అనమాట. సో చాలా ఈజీగా పని అయిపోద్ది, అంటే కార్నర్ కూడా క్లీన్ చేస్తుందని మనం వీటిని అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ సమయంలో మనం మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఈ వాక్యూమ్ క్లీనర్ సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. సో ప్రతి కార్నర్లో మనం వెళ్ళి దాన్ని క్లీన్ చేయాలంటే అసలు అవ్వని పని. సో అందుకే నేను మీ ముందుకి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సైజులో కూడా చాలా చిన్నదిగా ఉండే ఎవ్రీ కార్నర్కి వెళ్ళగలిగే ఒక వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకొచ్చాను. ఇదే మీకు అగారో నుంచి 800 వాట్స్తో అయితే వస్తుందన్నమాట. ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు ఓపిక్గా ఏ కార్నర్లో అయినా సరే చాలా ఈజీగా అయితే డస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీరు సోఫాస్లో కానివ్వండి, అండ్ మీకు కొన్ని కిటికీస్ ఉంటాయి కదా ఆ విండోస్ మధ్యలో కూడా దుమ్ము అయితే వచ్చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా చాలా ఈజీగా మీరు దీన్ని వాక్యూమ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ సైజ్ పరంగా మీరు ఇక్కడైతే చూడవచ్చు, చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా హ్యాండీగా ఉంటుంది. సింగిల్ హ్యాండ్తో అయితే మీరు ఆపరేట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక బాక్స్లో ఏమేమి ఇచ్చారు ఏంటి ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడదాం. ఆల్మోస్ట్ నేను దీన్ని ఒక 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. సో 1 వీక్ నుంచి నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసి నేను మీ ముందుకి ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను. ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ ప్రాబ్లం వస్తుందా లేదా అనేది నేను ఇన్ని రోజులు అయితే చెక్ చేశాను. సో ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంది. నేను ఎక్కువగా నా సోఫాకి అయితే ఎక్కువ వాడుతూ ఉంటాను. సో నేను నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో కంప్లీట్గా నేను అన్బాక్స్ అయితే చేశాను. సో అన్బాక్స్ చేస్తే మీకు మొత్తం ఐటమ్స్ అన్ని మీరు ఇక్కడైతే చూడొచ్చు. ప్రతి ఒక్కటి ఉంది. సో అసలు బాక్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పుడు మనకి హోస్ పైప్ అయితే ఉంటుంది, బ్రష్ ఉంటుంది, అలాగే మనకి క్రవేజ్ టూల్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. ముందుగా మనం దీన్ని డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. డిజైన్ అయితే మనం చాలా కాంపాక్ట్గా ఉంది, చాలా స్టైలిష్గా ఉంది. ఒక సింగిల్ హ్యాండ్తో కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేసేయచ్చు అనమాట. అండ్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఎక్కడ మనకి చీప్ క్వాలిటీ లాగా అసలు అయితే అనిపించట్లేదు, మంచిగానే అనిపిస్తుంది. అండ్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఇది మనకి చాలా వెయిట్లెస్ ఉందన్నమాట. చెప్పాలంటే 1.5 kg లోపే ఉంది. అండ్ దాంతోపాటు చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ 800 వాట్స్తో వస్తుంది. అంత పవర్ఫుల్ మోటార్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. ఇంత చిన్నది కదా, సో దాదాపు మనకి ఆ మోటార్ అనేది చాలా ఎక్కువ అయితే అయిపోతూ ఉంటుంది. బాక్స్లో ఇది మాత్రమే కాదు, మనము సోఫాలు కానీ విండోస్ కానీ ఇవి క్లీన్ చేసుకోవడానికి వేరే వేరే అటాచ్మెంట్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్కడైతే యూజ్ చేశానో వాటి పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ మనకి డెస్క్టాప్ కీబోర్డ్ ఉంటుంది కదా, సో అది సక్కింగ్ పవర్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అండ్ దాంతోపాటు విండోస్ ట్రాక్స్ అయితే ఉంటాయి కదా, చిన్న చిన్నవిగా గాడులుగా ఉంటాయి. సో ఆ మధ్యలో క్లీన్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్ అనిపించింది. సింగిల్ హ్యాండ్తో నేను క్లీన్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా అనిపించింది, చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ సకింగ్ పవర్ కూడా బాగుంది అనమాట. ఇక సోఫా మధ్యలో మనకి గ్యాప్స్ ఉంటాయి, అక్కడ క్లీన్ చేయాలంటే మనకు అసలు అవ్వదు, చేయి పట్టదు. లేదంటే మనము పెద్దవి కనుక తీసుకున్నట్లయితే వాక్యూమ్స్ దాంట్లో పట్టవు, సరిగా క్లీన్ చేయవు, డస్ట్ అంతా అక్కడే ఉండిపోతుంది. అందుకే నేను ఈ బుడ్డది అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, చూడడానికి చిన్నదిగా ఉంది కానీ పవర్ మాత్రం చాలా మంచిగా ఉంది. 800 వాట్స్ కాబట్టి చాలా బాగుంది. డస్ట్ అనేది చాలా క్లీన్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఇక మెయిన్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క సక్షన్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. సక్షన్ పవర్ అయితే మాత్రం చాలా హై ఉంటుంది. 6.5 kPa అయితే ఉంటుంది అనమాట. సక్షన్ పవర్ అనేది చాలా బాగుంటుంది. సైజులో మాత్రం మీకు చిన్నదిగా అనిపిస్తుంది కానీ అసలు మీరు నంబరు అంత సక్షన్ పవర్ ఉందంటే చాలా బాగా సక్షన్ పవర్ అయితే ఉంది. అండ్ నేను సోఫాతో పాటు కొన్ని కటన్స్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేశాను, చాలా మంచిగా అనిపిస్తుంది. కటన్స్లో మనకి ఎక్కువగా చిన్నవి ఉంటాయన్నమాట. మనం ఎంత నీట్గా తుడిచినా సరే ఒక వారం రోజులకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకే నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఏదైతే డ్రై ఉంటుందో ఆ డ్రై వాటి మీద బాగానే పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు వెట్ వాటి మీద యూజ్ చేయాలంటే మాత్రం అసలు యూజ్ చేయొద్దు. ఓన్లీ డ్రై వాటికి చాలా బాగా అయితే వాక్యూమ్ అయితే చేస్తుంది. ఇక దీన్ని నేను చెప్పినట్టు ఈ కీబోర్డ్స్కి కానీ, లేదంటే సోఫాస్కి కానీ, ఈ విండోస్ ర్యాక్స్కి కానీ, లేదంటే కర్టన్స్ కానీ వీటికి మాత్రమే యూజ్ చేయాలంటే లేదు. మీరు దీన్ని కార్లో కూడా పెట్టేసుకోవచ్చు. కార్లో పెట్టేసుకుంటే మనము అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఏదైనా తినేసి ర్యాపర్స్ వేసిస్తూ ఉంటారు అండ్ మట్టి వస్తూ ఉంటుంది, మనం ఎక్కుతూ దిగుతూ ఉంటాం కాబట్టి. సో ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ అప్పుడప్పుడు మనకి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా డస్ట్తో నిండిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి ఫుల్గా కోల్డ్ చేయడం అట్లాంటివి అవుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా సో మనం ఈజీగా దీన్ని అయితే కార్లో పెట్టేసామనుకోండి, మనం ఎప్పుడు కావాలన్నా క్లీన్ అయితే చేసుకోవచ్చు. మనం అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక మనం దీని యొక్క వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 1 year పాటు స్టాండర్డ్ వారంటీ వస్తుంది. అండ్ లోపలే మనకు ఒక బుక్ అయితే ఇస్తారు. ఇదే మనకి మాన్యువల్ అనమాట. ఈ మాన్యువల్లో మనకి కొన్ని క్యూఆర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒక క్యూఆర్ స్కాన్ చేసామంటే మనకి దీన్ని డెమో అయితే వస్తుంది, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఇంకొక క్యూఆర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని కనుక స్కాన్ చేస్తే మనము వారంటీ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ తిప్పారంటే ఇక్కడ మీకు ఇంకొక క్యూఆర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అంటే సర్వీస్ కాల్ అనమాట ఇది. సో మనము సర్వీస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ బుక్ చేసుకోవాలనుకుంటే సో దీన్ని యూజ్ చేసుకొని అయితే బుక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే మాత్రం. ఇక ఇన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని బడ్జెట్ ఎంత అంటే మాత్రం 1699 అనమాట, 1699 రూపాయలకి ఇది మీకు అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. మీ అవసరానికి తగ్గట్టుగా మీరు ఈ మూడింటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ కనెక్టింగ్ పైప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ కనెక్టింగ్ పైప్ను కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అని అంటే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా జస్ట్ దీన్ని ఇలా తీసుకోండి, ఇలా పెట్టేశారనుకోండి. సో జస్ట్ దీని మీద ఇలా చేస్తే చాలు. ఇక ఒక్కసారి మీరు దీన్ని ఆన్ చేస్తే చాలు, ఇది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఒకవేళ రిమూవ్ చేయాలంటే ఇక్కడ మీకు బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. అంటే మీరు ఒకవేళ డస్ట్ ఏమైనా కలెక్ట్ చేయాలంటే సో ఇలా రిమూవ్ చేసుకొని డస్ట్ కూడా కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది వీడియోలో మీరు కనుక అన్ని మూలలు కవర్ చేస్తూ నీట్గా క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే, సో మాన్యువల్గా మనకి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు ఆటోమేటిక్గా ఈ చిన్న మిషన్స్తో చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అది మీ కారు కానివ్వండి, లేదా హౌస్ కోసం సోఫాలు కానివ్వండి, లేదంటే విండోస్ కానివ్వండి, కర్టన్స్ కానివ్వండి, లేదంటే మీ కీబోర్డ్స్ కానివ్వండి, ఇట్లా ఏదైనా సరే డ్రైగా ఉండేటువంటి ఏ ఏరియాస్లో అయినా సరే చాలా ఈజీగా డస్ట్ని అయితే ఇది బాగా సక్ చేస్తూ ఉంది. సకింగ్ పవర్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది. 1699 రూపాయలకి ప్రజెంట్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.